అద్భుతములు చేయు వారముగా మనమున్నామా? అందరూ స్వస్థత, కృపావరములు గలవారుగా ఉన్నారా? అందరూ భాషలు మాట్లాడువారుగాను ఉన్నారా? అంటే అందరూ భాషలకు అర్థము చెప్పు కృపావరములు కలిగి ఉన్నారా? అంటే మనము ఈ విధముగా చెప్పాలి. ఎందుకంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క అవయమును శ్రమపడినప్పుడు మన శరీరములో అవయములన్నీ కూడా దానితో కూడా శ్రమపడతాయి కదా. అలాగనే ఒక అవయము ఘనత పొందినప్పుడు మన శరీరములోని అవయములన్నీ దానితో కూడా సంతోషించును కదా. కాబట్టి అటువలే మనము క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయములై ఉన్నాము కనుక మనము అన్ని కృపావరములను పొందు